అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మనలో చాలామంది ఉపవాసాలు అన్నది మనం చేస్తూ ఉంటాం కదా! మరి ఈ ఉపవాసం కొంతమంది షిరిడి సాయి కోసం, లేదు వెంకటేశ్వర స్వామి కోసం, ఏకాదశి ఉపవాసాలు, అమ్మవారి కోసం శుక్రవారం, లేదా నవరాత్రి ఉపవాసాలు అంటూ అనేక రకాలుగా ఉపవాసాలు చేస్తూ ఉంటాం. మరి నిజంగా ఈ ఉపవాసాలు చేయాలంటారా? ఉపవాసాలు చేస్తే ఏం ఉపయోగాలున్నాయి? లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మన క్వెషన్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఉపవాసాలు చేయడం వల్ల ఎన్నో ఫలితాలున్నాయండి. మొదటిగా మన ఆరోగ్యాన్ని ఏ రకంగా ఇది ఫలితమిస్తుంది, ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ మొదటగా చూసుకుందాం. అంటే మన శారీరకంగా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చూద్దాం. మన గుండె ఆరోగ్యాని కోసం ఉపవాసం అన్నది ఎంతో మేలు చేస్తుంది. మనకి బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గడానికి ఈ ఉపవాసం అన్నది చాలా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరిగింది అంటే రిస్క్ ఫర్ హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ అన్నది ఎక్కువగా ఉంది. ఎక్కువ మనం మనం వింటూ ఉంటాం. బీపీ పెరుగుతుంది. బీపీ పేషెంటు సో, తను గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి అన్నది. కానీ ఈ ఉపవాసాల వల్ల ఈ గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గుతుంది కనుక. ఇంకా మనం ఎప్పుడైనా ఏవైనా గుండె జబ్బుకి సంబంధించి టెస్టులు చేసుకుంటే అందులో మనకి 2 రకాల టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఒకటి హెచ్‌డీఎల్, ఇంకొకటి ఎల్‌డీఎల్. మన డాక్టర్స్ చెప్పేదేంటి అంటే హెచ్‌డీఎల్ అన్నది గుడ్ లిపిడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఎల్‌డీఎల్ అన్నది దీన్ని బ్యాడ్ అంటారు. ఈ ఎల్‌డీఎల్ అన్నది తక్కువగా ఉండాలి. ఓకే. బట్ ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఎల్‌డీఎల్ అన్నది బాగా తగ్గుతుంది. అలానే ట్రైగ్లిసరైడ్స్ ఈ 2 కూడా బాగా తగ్గుతాయి. దీనివల్ల స్ గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే శరీరం ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిపోవడం అన్నది కూడా మన గుండె జబ్బులకి ఒక లింక్ అండి. ఈ 2 లింకు తగ్గాలి అంటే తప్పకుండా మనం ఉపవాసం చేస్తే ఈ అన్ని బెనిఫిట్స్ కూడా మనకొస్తాయి. ఇకపోతే మెటాబాలిక్ హెల్త్. అంటే మనం తినే ఫుడ్ అంతా కూడా మనందరికీ తెలుసు. అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యే మనకి శరీరానికి ఏ పని చేయాలన్నా కూడా మనకి శక్తి అన్నది లభిస్తుంది. కానీ ఈ మధ్య మనం చాలా వింటుందేంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్. అంటే చాలామంది డయాబెటిస్ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. మరి వాళ్ళకి ఈ ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళ శరీరంలో ఈ ఇన్సులిన్ లెవెల్స్ అన్నది బాగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ శరీరంలో గ్లూకోజ్ బాగా ఆహ్, ఆహ్, వాడుకునే సామర్థ్యం అన్నది పెరుగుతుంది. సో, దీనివల్ల కూడా మనకి డయాబెటిస్ అన్నది బాగా తగ్గుతుంది. అంతేకాదు మనందరికీ తెలిసిందే మనం ఉపవాసం చేస్తున్నాము అంటే క్యాలరీస్ అన్నది తగ్గుతుంది. ఆ క్యాలరీస్ తగ్గేటప్పుడు ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే బరువు పెరిగిపోవడం కదా! ఈ బరువు తగ్గడం అన్నది ఎలా అవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తున్నామో మన శరీరంలో గ్లూకోజ్ అన్నది ఉండదు. అంటే మనం తినే ఆహారం ద్వారా గ్లూకోజ్ దొరకట్లేదు. అప్పుడు మన శరీరం ఏం చేస్తుంది అంటే బాడీలో ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాల్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఆ దానితో మన శరీరంలోని జీవక్రియలనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌నే ఇంగ్లీష్‌లో కీటోసిస్ అని అంటారు. సో, ఈ కీటోసిస్ జరగాలి అంటే దానికి స్విచ్ ఏంటి అంటే ఉపవాసం. మీరు ఏ రోజైతే ఉపవాసం చేస్తారో ఆ రోజు మన శరీరంలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ అన్నది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ రకంగా మన జీవక్రియలు ఆహ్, ఆల్రెడీ ఉన్న ఫ్యాట్‌తోనే జరుగుతాయి. దీనివల్ల మనకి శరీరంలోని వెయిట్ లాస్ అన్నది తప్పకుండా మనం చూడగలుగుతాం. ఇంకా హార్మోన్స్. లేడీస్ అందరికీ కూడాను హార్మోన్స్ విలువ ఇంకా ఎక్కువ తెలుసు. జెంట్స్ అయినా, లేడీస్ అయినా, మహిళలైనా, పురుషులైనా హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. మన జీవక్రియలు అన్నీ సక్రమంగా జరగాలి అంటే ఈ హార్మోన్స్ అన్నీ
బాగా ఉత్పత్తవ్వాలి. మరి ఈ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అంటే, ఎగైన్ ఉపవాసం చేయడం వల్ల ఈ హార్మోన్స్ ఉత్పత్తి అన్నది ఒక సమతుల్యంగా జరుగుతుంది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎంతోమంది మహిళలకుంటుంది. ఇది ఒక రెగ్యులేషన్ అన్నది అంటే ఒక సమతుల్యత అన్నది జరిగేది ఉపవాసం వల్లనే. అంతేకాదు హంగర్ హార్మోన్ అన్నది కూడా ఇందులో ఉంటుంది. అలానే సేషియట్లీ హార్మోన్ ఇది నేను పెద్దగా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయటం లేదు. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేస్తాను. ముఖ్యమైన లాభం ఇప్పుడు అందరూ కోరుకునేదేంటంటే, నాకు వయసు పెరిగినా కూడా నేను ఇంకా యవ్వనంగా కనిపించాలి అని ఇప్పుడు మహిళలు, పురుషులు అందరూ అనుకుంటారు కదా! సో, దానికోసం ఏ క్రీమ్స్ వాడాలి, ఏ కాస్మెటిక్స్ వాడాలి అంటే, మీరు ఎటువంటి క్రీమ్స్, కాస్మెటిక్స్ లేకుండానే యవ్వనంగా కనిపించొచ్చు. దానికి బెస్ట్ ఉపాయం ఏంటి అంటేనే ఫాస్టింగ్ అంటే ఉపవాసం. ఈ ఉపవాసం చేసేటప్పుడు మన శరీరంలోని ఆటోఫేజీ అనే ఒక క్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ఆటోఫేజీ అంటే ఏమీ కాదు. మన శరీరంలో ఉన్న పాత కణాల్ని చనిపోయి కొత్త కణాలు అన్నవి ఉత్పత్తవుతుంది. సో, అది ఒక క్లీనింగ్ ప్రాసెస్‌గా జరుగుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్‌గా జరిగేటప్పుడు పాత కణాలు పోయి కొత్త కణాలు ఉత్పత్తయినప్పుడు మనం ఎప్పటికీ యంగ్‌గా కనిపిస్తాము. అలానే ఏజింగ్ ప్రాసెస్ అంటే ముసలితనాన్ని మెల్లగా వెళ్తుంది. ఫాస్ట్‌గా జరగదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని ఏదైనా ఆహ్, రోగాలు, జబ్బులు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను మనం మోర్ ఎఫెక్టివ్‌గా అంటే ఎక్కువగా మనం ఈజీగా కూడా వీటిని ఇది చేసుకోవచ్చు. మరి ఇంత గొప్ప ఉపవాసం మన మెదడు పైన ఏ రకంగా ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైతే ఉపవాసం చేశారో వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, ఉపవాసం చేసిన రోజు వాళ్ళకి కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత బాగా పెరిగింది. మెంటల్ క్లారిటీ ఒక ఆలోచన శక్తి అన్నది బాగా పెరిగింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు అంటే మనం ఫాస్టింగ్ చేసిన రోజు బ్రెయిన్ తీసుకునేది కిటోన్స్‌ని. దీనివల్ల వాళ్ళలో మెంటల్ క్లారిటీ అన్నది బాగా పెరిగింది. అంతేకాదు ఇప్పుడు మనందరం ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్. ప్రతి మనిషిలో కూడాను క్యాన్సర్ సెల్స్ అన్నది ప్రతిరోజు ఉత్పన్నమవుతాయి. కానీ ఈ క్యాన్సర్ సెల్స్ మనం ఫాస్టింగ్ చేయడం వల్ల అంటే ఉపవాసం చేయడం వల్ల వాటికి ఫుడ్ లేక అవి ఆటోమేటిక్‌గా చనిపోతాయి. అంతేకాదు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా ఉపవాసం చేయడం వల్ల వాళ్ళల్లో శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ అని తగ్గి డ్యామేజ్డ్ సెల్స్ అనేది క్లియర్ అయిపోతాయి. అందువల్ల కూడా కొత్త కణాలు ఉత్పత్తవుతాయి. క్యాన్సర్ అన్నది తొందరగా నయమవుతుంది. మరి ఇంత గొప్ప ఉపవాసం మీరు ఎన్ని గంటలు చేయగలరు? మీరు 24 అవర్స్ ఉన్నారా? లేతే 12 గంటలు చేస్తున్నారా? లేదా 36 అవర్స్ ఉన్నారా? అన్నది నాకిక్కడ కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మన రెండో ప్రశ్న ఎందుకు దేవుడికి, ఉపవాసానికి సంబంధం ఉంది అనుకుంటే, దేవుడికి, ఉపవాసానికి సంబంధం వెరీ సింపుల్ అండి. మన పెద్దలు మనం ఏదైనా ఒక పనిని క్రమశిక్షణగా చేయాలి అంటే, ఒక కొంచెం భయం ఉండాలి. ఆర్ శ్రద్ధ ఉండాలి. కదా! సో, ఈ భక్తి, శ్రద్ధ అనేవి మనం ఎప్పుడు చూపిస్తాం? దేవుడు ఉన్నప్పుడే మనం చూపిస్తాం. అందుకోసమే మన పెద్దవాళ్ళు ఎంతో చక్కగా ఆలోచించి పండగ రోజుల్లోని ఏకాదశి, లేపోతే నవరాత్రులు, లేపోతే శుక్రవారం, శనివారం ఈ రకంగా దేవుడి కోసం ఉపవాసం చేయమన్నారు. ఇక్కడ 2 రకాల ప్రయోజనాలున్నాయి. స్వామి భక్తి, స్వయం భక్తి 2 జరుగుతున్నట్టే. సో, దేవుడి కోసం మనం దైవత్వంలోనే ఉంటాం. అంతేకాదు మన ఫిజికల్‌గా మన భౌతిక శరీరానికి కూడా ఉపవాసం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ watching this video. We are please like and subscribe this channel. Thank you.